జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈ బుక్ లజ్జ డాక్టర్ తస్లీమా నస్రీన్ గారు రాసినటువంటి బుక్ అనమాట. బంగ్లాదేశ్ ఎంబీబీఎస్ డాక్టరు. ఇది చాలా ఫేమస్ బుక్. ఇది మీరు చాలామంది చదివి ఉంటారు, కనీసం వినే ఉంటారు. ఈ బుక్ మొత్తం కూడా అండి, ఫస్ట్ పేజ్ నుంచి మొత్తం వెళ్ళుకొని లాస్ట్ పేజ్ వరకు కూడా అసలు ఎన్ని అత్యాచారాలు, ఎన్ని లక్షల మంది హత్యలు చేయబడ్డారు బంగ్లాదేశ్ లోపల. ఈ డాక్టర్ తస్లీమా నస్రీన్ గారు పాకిస్తాన్ ఫస్ట్ 1947లో ఆగస్టు 14 నాడు వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. తెల్లారి 15 ఆగస్టు మధ్యరాత్రి మనకు స్వతంత్రం అని వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు మూడు పాటిని. 14 ఆగస్టు ఆ రోజునే అక్కడ మొత్తం హిందువుల మీద ఎంత అత్యాచారాలు చేసి ఇంతమంది చంపినరు. వెంటనే వాళ్ళు హిందువులను పారిపోండి అని చెప్పి వాళ్ళ ఇల్లు ఆక్రమించుకోవడము, షాపులు తీసుకోవడము, పొలాలు ఇవన్నీ మాయే అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. తర్వాత అయితే అప్పుడు అందరు కలిసి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ చూడ అందరు కలిసి మళ్ళీ ఇప్పుడు కాఫీలను చంపి మేము మంచుకొని మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేసినట్టే వీళ్ళని కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు అనమాట. అటాక్ చేస్తే మళ్ళీ వీళ్ళంతా పారిపోయి వస్తే అప్పుడు ఇందిరాగాంధీ వీరోచితంగా ఆమె సపరేట్ బంగ్లాదేశ్లో ఆమె ప్రకటించిన తర్వాత జరిగింది. చాలా సంవత్సరాలు పట్టింది అనుకోండి. అయితే అక్కడ బంగ్లాదేశ్ అయిన తర్వాత ఇక్కడ ఇది సెక్యులర్ కంట్రీగా ఉంటుంది అని హిందువులు అమాయకులు కదా, నమ్ముతారు కదా అనుకున్నారనమాట. మా ప్రాపర్టీస్ మా యొక్క ఉంటాయి, మేము మంచిగా సమాన గౌరవంతో బతకవచ్చు, మేము బంగ్లాదేశ్ జాతీయులుగానే మేము మా పుట్టిన ఊరు, మా సొంత ఇండ్లు, మా సొంత సెంటిమెంట్ ఉంటుంది కదా. ఇల్లులో వదులుకొని రోడ్డు మీద వచ్చి ఫుట్పాత్ మీద బతుకుతారా? ఢిల్లీ బొంబాయికి వచ్చి బడకదీని బతకమండి అంటే ఎవరికైనా నచ్చుతుంది? మా ఇండ్లు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు, మా పొలాలు ఉన్నాయి, మా షాపులు ఉన్నాయి, జాబులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరెందుకు వదిలేస్తారు? అలా ఉండిపోయినారు. ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా వాళ్ళు పాకిస్తాన్ ఎలాగైతే కాఫీ రాష్ట్రాలను శత్రువుల ఆస్తిగా ప్రకటిస్తారనమాట. ప్రకటించి వాళ్ళు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయవచ్చు. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ టేక్ ఓవర్ చేయకున్నా కూడా ఈ మత దురహంకారులు, ఉన్మాదులు ఎవరున్నారో వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేసి పారిపోయేలాగా చేసి లేకపోతే మానభంగాలు చేస్తారు. వాళ్ళ భార్యను, బిడ్డను, పిల్లను, పసిపాపని మొదలుపెట్టుకొని ఎంత ఏదైనా పర్వాలేదు, పసిపిల్లలను కూడా 5 ఏళ్ళ పిల్లలు, 3 ఏళ్ళ పిల్లలు, 6 ఏళ్ళ పిల్లలను కూడా అత్యాచారాలు చేస్తే అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇల్లు షాపులు వదిలేసి పారిపోతారు కదా. పొలాలను వదిలేసుకుంటే వీళ్ళు హక్కులు లాగేసుకున్నారు అనమాట. పాకిస్తాన్లో అలాగే జరిగింది, బంగ్లాదేశ్లో కూడా అలాగే జరిగింది. కాకపోతే ఏంటంటే మనకు ఇన్ని దశాబ్దాలుగా కూడా ఒక కాంగ్రెస్ అనే ఒక దుష్ట పార్టీ హిందువులు ఎట్లాగూ సోషల్ మీడియా లేదు, అప్పుడు ఉన్నది దూరదర్శన్ ఒక్కటే కాబట్టి న్యూస్ పేపర్ కూడా మొత్తం వాళ్ళ చెంపులు వాళ్ళే కంట్రోల్లో ఉండేవన్నమాట. వాళ్ళు చెప్పినట్టే రాసేవారనమాట. కంప్లీట్గా మాయం మాటలు చెప్పి బంగ్లాదేశ్లో ఈ భారతదేశంలో మిత్రదేశంగా ఉన్నదట. ఎప్పుడో బంగ్లాదేశ్ ఎమర్జ్ అయిన కానించి ఈరోజు వరకు కూడా వాళ్ళు హిందువుల మీద చేయని అత్యాచారాలు లేవు. ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇక్కడ మమతా బేగం ముఖ్యమంత్రి ఉంటే ఆమె కంట్రోల్నే ఇన్ని అత్యాచారాలు జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఇంటర్ఫియర్ కాగలేకపోయింది. ఎందుకంటే అది ప్రజాస్వామ్య విరుద్ధం అట. యాక్షన్ తీసుకునేది ఉంటే ఎట్లా తీసుకుంటారు? ఆర్టికల్ 356 పెట్టాలని వీల్లేదని మొత్తం స్టూడియో సెక్యులర్లు, కమ్మిగాన్లు, సుప్రీంకోర్టులో ప్రతిదానికి సుప్రీంకోర్టు అడ్డుపడుతుంది కదా. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ అడ్డుపడతాయి అన్నమాట. మళ్ళీ పాపం నరేంద్ర మోడీ గారు పాపం చాలా చాలా అమాయకుడు అండి, చాలా మంచివాడు. ఆయన ఏమి పాపం ఎవరి జోలికి పోడు అనమాట. ఆయన నిశ్శబ్దంగా ఆయన పని చేసుకుంటూ పోతాడు. అయినప్పటికీ ఆయన ఫ్యాసిస్ట్ అని పాపం ఆయన ఎప్పటికీ తిడుతూనే ఉన్నారు అనమాట. పాపం ఎంత బదనం కావద్దని ఎంత ప్రయత్నం చేసినా కూడా బదనం అయితేనే ఉన్నాడు, బదనం చేస్తున్నారు ఆయన పాపం. అయితే ఏంటంటే ఇక్కడ అయితే యుఎన్ఓ ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలంటే అన్ని తెలియాలని ఏమున్నది, తెలిసిందే మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాము. మన బాధను మనం ఒకరికొకరు పంచుకుంటున్నామా? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రపంచంలో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది గొంతు అరిచి యుఎన్ఓ జోక్యం చేసుకొని రక్షణ కల్పించాల్సిన బాధ్యత యుఎన్ఓ మీద ఉన్నది. ఇంతవరకు యుఎన్ఓ ఏమైనా మాట్లాడుతున్నదా? స్ట్రాంగ్గా మాట్లాడిందా ఇంతవరకు? ఇలా జరగడం వీల్లేదు,
వాళ్ళకు అన్ని రకాల రక్షణ కల్పిస్తాము. శాంతి దళాలు ఉంటాయి కదా యూఎన్ దగ్గర, యూఎన్ శాంతి దళాలు పంపించవచ్చా లేదా? యూఎన్లో డైరెక్ట్ భారత హోంమంత్రితోనో లేదా విదేశాంగ శాఖ మంత్రితోనో ప్రధానమంత్రితోనో కోఆర్డినేట్ చేసి మాట్లాడి మేము మీకు సపోర్ట్ ఇస్తాము, మేము కలిసి పీస్ ఫోర్స్ పంపిద్దామని యూఎన్ఓ ఇనిషియేటివ్ తీసుకోవాలా లేదా? తీసుకోలేదు ఇంతవరకు. అయితే ఏంటంటే మరి లెఫ్ట్ ఈకో సిస్టము, అమెరికాలో ఉన్నటువంటి ప్రెస్ మీడియా, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డనర్, బీబీసీ, మొత్తం ప్రపంచం మొత్తంలో మేమే మా అంత ఛాంపియన్స్ ఎవరు లేరు, రైట్స్, ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీ కోసం అన్నిటికీ మేమే నిలబడతామని అని గొప్పలు చెప్పుకునేటువంటి బీబీసీ, గార్డియన్ లాంటి దుష్ట ఛానల్స్, పత్రికలు, మీడియా ఎన్నడైనా ఎప్పుడైనా మాట్లాడుతున్నాయా? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని, మైనారిటీ రైట్స్ మ్యాటర్ అని చెప్పిన వాళ్ళు మరి హిందూస్ లైవ్స్ మ్యాటర్ అని ఎందుకు అంటలేరు? ఇప్పుడు బాలీవుడ్ అని చెప్పుకునే ఉర్దూ కూడా ఉన్నది ఒకటి. అక్కడ ఏంది దీపికా పడుకోన్, దీపికా పడుకొని, అదేంది సువారా భాస్కర్, ఇట్లా నసీరుద్దీన్ షా, అమ్జద్ ఖాన్, అమీర్ ఖాన్, వాడు షారూఖ్ ఖాన్, వాడు ఏంది వాడు సైఫ్ ఖాన్, తైమూర్ ఖాన్, ఇట్లా ఎంతోమంది ఉన్నారు ఖాన్లు బోల్డంత ఉన్నారు, బేగలు బోల్డంత మంది ఉన్నారు. ఏ బేగము ఏ ఖాన్ ఇంతవరకు మాట్లాడతారు. ఇక మన తెలుగు తమిళ్ అంటే సినిమాలలో స్క్రీన్ మీద మాత్రమే హీరోలు, వాళ్ళు నిజ జీవితంలో ఎప్పుడు జీరోలే. అది ఆ విషయం మీకు తెలుసు. ఇంతవరకు గట్స్ ఉండి మాట్లాడినటువంటి ఒకే ఒకడు మనకి పైన కళ్యాణ్ గారు మాత్రమే. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. హీ ఆల్వేస్ స్పీక్స్ విత్ హానెస్టీ. ఒక ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు, మిగతా అందరూ జీరోసే కదా. ఇప్పుడు వాళ్ళ స్క్రీన్ మీద హీరో తప్ప రియల్ లైఫ్లో అందరూ జీరోలే. ఒక్క వేస్ట్ వాడు ఒక్కడు కూడా మాట్లాడినోడు, వాయిస్ ఇచ్చినోడు లేడు, మాట్లాడినోడు లేడు. వాడు ప్రకాశ్ రాజ్ వాడు పెద్ద కౌంటర్లు, వాడు దేశద్రోహి, దేశద్రోహి. వాడు సిద్ధార్థ్ అని వాడు ఏంటంటే వాడు 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 ఏదో చిల్లర్ యాక్టరే వాడు. వాడు పెద్ద వాడికి స్టార్డమ్ ఉన్నారు, వాడు స్టార్ హీరో, పెద్ద యాక్టర్. సిద్ధార్థ్ వాడు కూడా ఒక లఫ్ట్ గాడు, వాడు కూడా ట్వీట్లు పెడతాడు, సోషల్ మీడియా పోస్టులు పెడతాడు. వాడు ఇదివరకు ఎంత ఎప్పుడు ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అని, బీజేపీ గవర్నమెంట్ను తిట్టడము, నరేంద్ర మోడీని తిట్టడము, ఇప్పుడు హిందువులే వాళ్ళ మీద శాంతి మత వాళ్ళ మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతా, రైట్స్ కోసం కొట్లాడతామని అని అని మాట్లాడిన వాళ్ళు ఒక్క స్కౌంటర్లు కూడా ఇంతవరకు బంగ్లాదేశ్లో జరిగినటువంటి నరమేధం, జీనోసైడ్, అది రియాట్స్ అంటారు, అల్లర్లాట అవట రాస్కెల్స్, రియాట్స్కు జీనోసైడ్కు తేడా తెలుదా మీకు? ఇక్కడ ఐసోలేటెడ్ ఎబరేషన్ జరిగితే ఇన్సిడెంట్స్ను, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ను రియాట్స్ అంటారు, ఎబరేషన్స్ అంటారు. అది వరుసపెట్టి వందల మందిని, వేల మందిని చూసాకొత్త చంపుకుంటా అత్యాచారాలు, పిల్లలను, చిన్నపిల్లలను మీద అత్యాచారాలు చేస్తా అంటే దాన్ని జీనోసైడ్ నరమేధం, జీనోసైడ్ అనుకుంటే అది రియాసైడ్ అవుతుందరా. 1990లో కాశ్మీర్లో అలాగే జరిగింది. అప్పుడు కూడా మీరు దాచిపెట్టారు. ఒక్క ప్రొఫెసర్ నా కొడుకు కూడా, ఇప్పుడు మన ఎంతోమంది ఉన్నారు, పొద్దున్న లేసా టీవీలలో కుక్కలాగా మొరిగేటోళ్ళు ఉన్నారు. నీతులు ఎవరు చూడు మనకి హిందువులుగా నీతులు చెప్తారు. వాడు ఒకడు ఉన్నాడు, వాడైతే వాడు మొత్తం ఆల్రౌండర్ అంటే వాడు ఏ టు జెడ్ అన్నీ వాడే మాట్లాడతారు. వాడు మొత్తం మనకి అన్ని వాడు తెలియదు. వాడు మనకి వాడు ఏమంటే ఎన్సైక్లోపీడియా అనుకుంటారు వాడు. ఐఎమ్ యూనివర్సిటీ, నాకు మొత్తం మొత్తం అన్ని గ్రంథాలు, ఈ ప్రపంచంలో గ్రంథాలని, పుస్తకాలన్నీ నా మైండ్లోనే ఉన్నాయి, నేను ఏది బాగుతా అదే రైటు అనుకునే ఫీల్ అయ్యే ఒక పిచ్చనా కొడుకు ఉన్నాడు వాడు ఏమైనా వాడు మనకే నీతులు చెప్తాడు. వాడు రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి, గీతాల గురించి కూడా వాడే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. మనకు అర్థం కాని కాదని వాడే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. మరి జరిగే వాటి గురించి ఇక్కడ హిందువుల మీద ఇంత జీనోసైడ్ జరిగింది. మన 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 దగ్గర లస్తాకోర్ మీడియా అనుకో, టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ పేపర్లు కానీ, ఎవడన్నా దాని గురించి ఆర్టికల్స్ రాసి కానీ కరెక్ట్గా న్యూస్ పబ్లిష్ చేస్తారా? కరెక్ట్గా ఫోటోలు ఇస్తారా? కరెక్ట్గా జరుగుతుందా? ఇక మన దగ్గర అంటే అది రజాకరణ్ గవర్నమెంట్ కాబట్టి రజాకరణ్ గవర్నమెంట్ ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు డిఎంకే ఏంది, ఇక్కడ ఏంది సెక్యులర్ కానీ ఉన్నారు, ఇంకో కొంతమంది సెక్యులర్ అంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్ రజాకార వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రజాకార వాళ్ళ గవర్నమెంట్ వాడే న్యాయం మాట్లాడతారు వాడు. ఇప్పుడు హిందూ లైఫ్స్ మ్యాటర్, అక్కడ అమెరికాలో బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అన్నారు. మొన్న ఇక్కడ ఓల్డ్ సిటీలో పిచ్చి కుక్క ఉండేది ఒకటి, ఓవైసీ అనే పిచ్చి కుక్క. వాడేమన్నాడు,
పాలస్తీనా జిందాబాద్ అని వాడు, పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. మరి భారత్ మాతకి చేయని అంటే వాడు మీద కత్తి పెట్టినా అని అన్నాడు వాడు. మరి వాడు బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టు నరమేధ గురించి వాడు మాట్లాడాడు. ఎందుకు? చంపుతున్నది వాని జాతి వాళ్ళు, చచ్చుతున్నది కాఫీలు కదా, కాఫీ హిందువులు కదా, వాడు ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మీరెవరైతే ఓట్లేసి ముఖ్యమంత్రిని గెలిపించిండ్రో, సిగ్గు శరం లేని హిందూ జాతి ఏదైతే ఉన్నదో, నపుంసక హిందూ జాతి ఏదైతే ఉన్నదో ఓట్లేసిన వాళ్ళు, మీరు ఎవరికి అధికారంలో కూర్చోబెట్టిండ్రో వాళ్ళు వెన్నుముక లేని స్పైన్లెస్ యూనక్స్ మాట్లాడినరా, హిందూ లైవ్స్ మ్యాటర్ అని మాట్లాడినరా. వాడు డిఎంకే వాడు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా ఖానా అని దీన్ని నిర్మూలించాలనే వాడు అసంటోడు వాడు బంగ్లాదేశ్ జరిగే జీరోషన్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పింది. అది వాడు ఇళ్ళని కూడా వాళ్ళు మనకు వ్యతిరేకంగానే పనిచేసింది తప్ప వాళ్ళు మన గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఇన్ని కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు మన కేరళ వరకు ఈ తమిళనాడు అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు మన టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని ఉన్నాడు కదా, వాడు రజాకర్ రాజ్యం నడిపి 10 ఏళ్ళు వాడు. ఇప్పుడు వాడు మాట్లాడతాడు. వాడు ఏ పార్టీడు ఎవరిని బూట్లు నాకుతాడు, ఎవరి కోసం పనిచేస్తాడు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన శత్రువులు అని గ్రహింపే హిందూ జాతికి లేదు. అంతేందుకు ఇప్పుడు కూడా చాలా ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్, more than 60%, 60 to 65% హిందువులు భారతదేశంలో బట్టి ఇప్పటికి కూడా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతున్నాయి, మన తెలంగాణలో బైన్సాలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో టెంపుల్లో ఏం జరిగినాయి, 5 ఏళ్ళ పాట అంతకుముందు పాస్టర్ రెడ్డి ఉండే వాణి రాజ్యం లోపల ఏం జరిగింది, 5 ఏళ్ళ లోపల తమిళనాడులో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నిటి గురించి అవగాహన లేదు. వక్ఫ్ బోర్డు అనేది 2 దేశాలు పంచుకున్నాక కూడా వక్ఫ్ బోర్డు అని చెప్పి వాడు దేశంలో పడి వాళ్ళు లక్షల భూములను ఆక్రమించుకోవడమే కాకుండా ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ హిందువుల ఇళ్ళు, ఊర్లను, పల్లెటూళ్ళను, మన వ్యవసాయ భూములను, టెంపుల్స్ అన్నింటినీ వాళ్ళే ప్రాపర్టీ అని చెప్తే కూడా అడిగే దిక్కు లేదు. అది సూపర్ సీడ్ చేసి పడేసింది. సుప్రీంకోర్టు కంటే కూడా దానికి ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేసి అది అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పెట్టిండ్రు. వాడు పివి నరసింహారావు సచేటోడు వాడు పెట్టిపోయిండు. ఆ లతాకోరుడు వాడు నపుంసక వాడు లతాకోరుడు వాడు పెట్టిపోతే దాన్ని స్క్రాప్ చేసేది డస్ట్బిన్ పడేయన్నా లేదా? దానికి ఎంత టైం పడుతుంది? వర్షిపింగ్ యాక్ట్ అది అన్కాన్స్టిట్యూషనలే, వక్ఫ్ బోర్డు అన్కాన్స్టిట్యూషనలే, 2 అన్కాన్స్టిట్యూషనల్ అయినా రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు వెంటనే ఇట్లా తీసి పడేయచ్చు, దాన్ని ఇమీడియట్గా అబ్రోగేట్ తీసి పడేసి దానికి తొక్కల డిస్కషన్స్ ఏం అవసరం ఉంటుంది? దానికి ఎవరితో చర్చించాలి నువ్వు? గుర్రబాయి కషాయంతో డిస్కషన్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చర్చలు అనేది ఎట్లుంది తెలుసా? మన ఇండియాలో, మన దేశం కూడా ఇంత హాస్యాస్పదంగా ఉన్నదంటే, హౌ పీపుల్ బిలీవ్ ఈ డ్రామాను, ఈ కామెడీని నమ్మేటోళ్ళు ఇడియట్స్ ఒక హిందూ జాతిలో ఉన్నారు. వాళ్ళు క్లియర్ ఉన్నారండి. వాళ్ళు అంటే ఇట్ అపియర్స్ టు మీ లైక్ యాజ్ ఇఫ్ ఎ షీప్ గోయింగ్ అండ్ టాకింగ్ టు ద స్లాటర్ హౌస్ కబేలాలా చంపే కసాయి వాణితోని గొర్రె శాంతి గురించి, చర్చల గురించి, న్యాయం గురించి, ఎట్లా చేద్దాము, మా గొర్రెలను ఎట్లా కాపాడదాము, మీరు ఎట్లా సహాయం చేస్తారు, మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు, మీరు ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, మీరు ఎట్లా కోఆపరేట్ చేస్తారు అని గొర్రె పోయి కషాయంతో డిస్కషన్స్, శాంతి చర్చలు, మీటింగులు, తొక్కల మీటింగులు, దానికి జాయింట్ కమిటీలు, బుల్షిట్. ఐ హేట్ టు టాక్ ఫర్దర్. ఇదంతా కూడా స్వాభిమానం కోసము వివేకానందుడు చెప్పిండు, నా మాట కాదు ఇది. స్వాభిమానం కోసము, ఆత్మాభిమానం కోసము, తన సంస్కృతి కోసము, తన ధర్మం కోసము, తన దేశం కోసము నిలబడాలని జాతి 3 జనరేషన్స్ అంటే
ఒక 100 సంవత్సరాలు కూడా నిలబడలేదు, అది నశించి తీరుతుందని వివేకానందుడు చెప్పిండు. ఇంకా ఈ దేశం ఇంకా బతుకున్నదంటే చక్కా హిందువుల వల్ల కాదు. ఇది గ్రేట్ మాస్టర్సు ఛత్రపతి శివాజీ నుంచి మొదలు పెట్టుకొని నేతాజీ సుభాష్ చంద్రబోసు, సావర్కర్జీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఋషులు తమ తపశక్తిని ధారపోసుకుంటా, ఇలాంటి కూడా హిమాలయాల తపస్సులు చేసుకుంటా, శృంగేరి కంచి శంకరాచార్యులు తమ అనుష్ఠాన ఫలము, తమ యొక్క జప ధ్యాన ఫలాన్ని, ఆ యొక్క పుణ్యాన్ని, తమ తపశక్తిని ఈ భూమికి ధారపోస్తున్నారు. ఈ భారత భూమికి పోస్తాను కాబట్టి ఇంకా మనం సర్వైవ్ అవుతాను, బతుకున్నాం. అంతేగాని లెట్స్ నాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. వీఆర్ నథింగ్. ఒక దేశం మొత్తంలో 10,000 మంది కలిసి ఒక 10,000 మంది గ్రూప్ తయారై జులుస్ తీయలేకపోయినాం మనం. బంగ్లాదేశ్ జరిగిన దాని గురించి, బెంగాల్లో జరిగిన దాని కోసం తీయలే, బంగ్లాదేశ్ దానికి పోబడింది. అది 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 ఇంకా అదే నాకు హాస్యాస్పదం అనిపిస్తుంది. ఏదో ఏడపోయినా 100 మంది 50 మంది 200 మంది పోతారు. పొలిటికల్ పార్టీలో అయితే అయితే మనకు అవసరమే లేనట్టు. అసలు పొలిటికల్ పార్టీస్ అది టాపికే మాట్లాడలేరు. అసలు ఇది మాకు సంబంధించిన సబ్జెక్టే కాదన్నట్టు, ఇది అసలు విషయమే లేనట్టు, అసలు తెలియనట్టు, ఇది సబ్జెక్టే కానట్టు, ఇది మ్యాటరే కానట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ లెర్న్ టు రైజ్ అవర్ వాయిస్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ టు ఫైట్ ఫర్ the sake of protecting our lives, మన కోసం మనం నిలబడకుంటే, ఇఫ్ యూ డోంట్ లెర్న్ టు ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్స్, వీఆర్ బౌండ్ టు పెరిష్. ఇది జరుగుతుంది. I don't know how far it goes. రొటీన్ డైలాగ్ అది. ఐఎమ్ జస్ట్ గెటింగ్ బోర్డ్. కనీసము కామెంట్స్ అది పెట్టండి, గుడ్ ఆర్ బ్యాడ్, ఐ డోంట్ కేర్. యూ కెన్ అబ్యూజ్ మీ, తిట్టండి, విమర్శించండి. పాజిటివ్ కామెంట్స్ పెట్టానని ఏమైనా, నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు, తిట్టచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. బట్ సమ్హౌ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లెర్న్ టు రియాక్ట్. ప్రతిదానికి ఏదైనా సంఘటన జరిగితే దాన్ని రియాక్ట్ అవ్వడానికి మనం అలవాటు చేసుకుందాం ఫస్ట్. అందరికీ తెలుసు, అందరూ మన దేశం మేధావుల దేశం కదండి ఇది. గల్లీకి 1000 మంది మేధావులు ఉంటారు. నేనేమైనా మేధావినా నేను మాట్లాడుతున్నానంటే? అసలు ఐఎమ్ జస్ట్ నథింగ్, ఐఎమ్ ఎ పీనట్ యాక్చువల్లీ. అందరూ మేధావులతో నిండిపోయిన దేశం ఇది. ఇక్కడ మనకు కావాల్సింది ఎంత ఇంటలెక్చువల్ స్కేర్సిటీ ఉన్నది అంటలేను నేను. లెట్స్ లెర్న్ టు రియాక్ట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.